వడ్డేపల్లి ప్రశాంత్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ 10వ శాఖ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ మాట్లాడుతూ వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగా నిలుస్తూ వస్తుందని 1994లో ఆవిర్భవించిన ఈ బ్యాంక్ ఇప్పటి వరకు 400 కోట్ల టర్నోవర్ పూర్తి చేసుకున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కొండేటి శ్రీధర్, హన్మకొండ జిల్లా డీసీఓ సంజీవారెడ్డి, వరంగల్ జిల్లా డీసీఓ ఎం నీరజ, జగన్మోహనరావు, బ్యాంక్ డైరెక్టర్లు తోటా సంపత్, ముందడ వేణుగోపాల్, పాపిరెడ్డి, కూరపాటి చంద్రమౌళి, ఫౌండర్ డైరెక్టర్ ముత్తిలింగం, పాలారం కృష్ణమూర్తి, బ్యాంక్ సీఈఓ సత్యనారాయణరావు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. నెక్స్ట్ ఇయర్ హైదరాబాద్ ప్లాన్ చేస్తున్నాం. హన్మకొండలో ఇది హన్మకొండ సిటీలో 5వ బ్రాంచ్. దినదినంగా రోజు బ్యాంక్ షేర్ హోల్డర్స్ అయితే, డైరెక్టర్స్ అయితే, ప్రజల ప్రెస్ మీడియా అందరి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, ఆర్బీఐ సహకారాలతో మంచి అంటే తృప్తిగా విస్తరిస్తూ ఒక మంచి బేస్మెంట్. కోఆపరేటివ్ అంటే కోఆపరేటివ్ పూర్తి సిస్టంతో, ఎందుకంటే చిన్న పెద్ద ఆఖరికి టమాటాల ముకుంటులు, మిర్చిలు, మూకుడు మండలంలో అట్లా కానించి మొదలు పెడితే పెద్ద లెవెల్ వరకు కోఆపరేటివ్ స్ఫూర్తితో ఈ బ్యాంకు నడుస్తుంది. తెలంగాణలో ఒక మంచి ఆదర్శవంతమైన బ్యాంక్గా దీన్ని మేము ప్రజల సహకారంతో, షేర్ హోల్డర్ల సహకారంతో దీన్ని తీర్చిదిద్దినది మాకు కూడా తృప్తి ఉన్నది. యునానిమస్గా ప్రతిసారి మమ్మల్ని 5 సార్లు ఈ బ్యాంకు సర్వీస్ చేయడానికి అవకాశం ఇచ్చినారు. వాళ్ళ రుణం తీసుకోవాలనే ఉద్దేశం బ్యాంకుని మంచి సిస్టంతో, నామ్స్తో తీర్చిదిద్దడం జరుగుతుంది. రాబోయే రోజులలో కూడా సహకారంతో ఇంకా ఒక మంచి అంటే రాష్ట్రంలో గొప్ప బ్యాంకుగా తీర్చిదిద్దాలని కాపాడుతుంది.